అదిగదిగో స్థానికం 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. మరి 16 లేదా 17న పిఎస్సి సమావేశం, బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ. మరి సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ. మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని తిప్పికొట్టడానికి మేమైతే ఉన్నాం. తప్పకుండా తిప్పికొట్టేటటువంటి రోజులు వస్తాయి, తప్పకుండా తిప్పికొడతాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సినటువంటి అంశాలు, వ్యూహాలపైన వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తా ఉన్నది. అర్హుల నుంచి 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపాల్సి ఉందని కూడా తెలుస్తా ఉన్నది. మీరు చేసే వ్యవహారాలకు ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు అంతా కూడా వ్యతిరేకత, మీ లోపల విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మరి ఆ వ్యతిరేకత ఇంకా తీవ్ర స్థాయికి పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో మీకు మాత్రం ఖచ్చితంగా దెబ్బపడేటటువంటి అవకాశం మాత్రం ఉన్నది. ఎందుకంటే యువతను మోసం చేసి యువ వికాసము, రాజీవ్ యువ వికాసం అనేటటువంటిది లేవనెత్తి దాన్ని పక్కకు పెట్టి బీసీ 42% ఉద్యమాన్ని తీసుకొచ్చిండ్రు. మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ అని అంటున్నాడు. 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు. రెండు ఆయననే చెప్తున్నాడు. బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము ధైర్యం ఉన్నది కాంగ్రెస్ అంటున్నాడు. 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు. 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత బీసీ ముఖ్యమంత్రి ఎక్కడొస్తున్నాడు? ఏడ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాడు అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారినటువంటిది. సరే, ఏదేమైనా ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఖచ్చితంగా తీర్చవలసినటువంటి బాధ్యత, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఖచ్చితంగా తీర్చవలసినటువంటి బాధ్యత వాళ్ళకు రావలసినటువంటి, వాళ్ళకు చెందవలసినటువంటి ఖచ్చితంగా హక్కుల్ని ఖచ్చితంగా ప్రభుత్వము ఖచ్చితంగా చెయ్యాలి. కానీ ఏదైనా ఒక ఉచితంగా ఏదో ఒకటి డిక్లేర్ చేస్తున్నారు. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో పెట్టేటటువంటి సంస్కృతిని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నది. ఇది దురదృష్టకరం. తప్పకుండా మరి దీని మీద దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం వచ్చేటటువంటిది. మరి వాళ్ళైతే 10 ఏళ్ళు ఉన్నారు, వీళ్ళు 5 ఏళ్ళు ఉండడమే పెద్ద గగ్గునంగా మారింది. మరి ఇటీవల తాను నిర్వహించినటువంటి జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరించాలని ముఖ్యమంత్రిని మహేష్ కుమార్ గౌడ్ కోరినట్టు సమాచారం.